హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో 2025 అయిపోతుంది, 2026 వస్తుంది. సో ఇప్పటివరకు చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు, బట్ బెటర్ ఉండకపోవచ్చు, ఇన్వెస్ట్ చేసింది రాకపోయి ఉండొచ్చు. సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని టైం వేస్ట్ చేసి కూడా ఉండొచ్చు. బట్ ఈసారి అయినా సరే 2026 నుంచి సో ఇన్వెస్ట్ చేయాలి, మనం కూడా కోటీశ్వర్లం అవుదాం అనేసి చాలామంది ఒక ప్లాన్ చేసుకొని ఉంటారు కదా. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఎవరికీ తెలీదు. సో దాని గురించి డిస్కస్ చేయడానికి అండ్ మనతో పాటు పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ ప్రదీప్ గుప్తా గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మా, ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సార్ 2025 అయిపోతుంది, 26 వస్తుంది. బట్ ఇప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేద్దాం, బెటర్గా ఉండాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారని ప్లాన్ చేసుకుంటున్నారు. సో 2026లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ ఏదంటారండి? వెరీ గుడ్ క్వశ్చన్. ప్రతి ఒక్కరికి ఉండేదే. అండ్ చాలామంది ఇప్పుడే స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటారు. సో దిస్ న్యూ ఇయర్ కాబట్టి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాము, పీపుల్ విల్ టేక్ న్యూ రెజల్యూషన్స్. ఠీకే, వెయిట్ లాస్ కానివ్వండి, ఆర్ ఎల్స్ బ్యాడ్ హ్యాబిట్స్ మానేద్దామనేసి, ఆర్ ఎల్స్ ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేద్దాము, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ అ బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. కాకపోతే మీరు ఇందాక అన్నట్టుగా బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏది? సో 2026లో ఐ విల్ ఆస్క్ యూ, బిఫోర్ గివింగ్ ఆన్సర్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. యూ టెల్ మీ ద బెస్ట్ ట్రావెల్ ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఏంటిది? బస్సా, ఫ్లైటా, ఏంటిది? కారా, ఫ్లైట్. బట్ వీఆర్ సిట్టింగ్ ఇన్ బంజారా హిల్స్, యూ వాంట్ టు గో టు సికింద్రాబాద్. బస్ లేదంటే బైక్. అని ఇందాక ఫ్లైట్ అన్నారు అంటే ఇక్కడే కదా సార్. సో అది తెలుసుకోవాలి. కరెక్ట్, మీరు ఆన్సర్ ఇచ్చింది కరెక్టే. సో బిఫోర్ నోయింగ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానని తెలుసుకోవాలి. దాన్ని బట్టి వీ కెన్ గివ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఏదో చెప్తూ ఉంటారు, టు అట్రాక్ట్ వ్యూస్, లైక్స్ అండ్ ఫాలోవర్స్. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి, సో టాప్ 5 ఇవి, టాప్ 10 ఇవి. సో అలాంటిది ఏది ఉండదు. ఎందుకంటే మార్కెట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్. ఇఫ్ యు సీ ఇన్ 2025లో చూసుకుంటే, మీరు ప్రిడిక్ట్ చేసినప్పుడు వేరే ఉండే. ఇనీషియల్గా 2024 డిసెంబర్లో మాట్లాడుకున్నా, 2025 జనవరిలో మాట్లాడుకున్నా, అది కాస్త మొత్తం మారిపోయి గోల్డ్ అండ్ సిల్వర్కి ఇచ్చింది మార్కెట్. కరెక్ట్. నిన్న కూడా గోల్డ్ హ్యాస్ క్రాస్డ్ మోర్ దెన్ 2 lakh rupees per kg. Sorry, silver has crossed 2 lakh rupees per kg. And gold has crossed around 1,40,000 rupees for 10 grams. So these predictions will change. Market will change. మనకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే, దేని గురించి ఇన్వెస్ట్ చేస్తున్నాము, వాట్ ఈస్ ద టైమ్ హారిజాన్ వీఆర్ హ్యావింగ్, అండ్ మొత్తం డబ్బులన్నీ ఒకటే దగ్గర పెట్టకుండా, మనం అంటూ ఉంటాం కదా, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనేసి. సేమ్ మేనర్ అలా పెట్టకుండా వీ నీడ్ టు డూ ద అసెట్ అలొకేషన్. అంటే గోల్డ్లో పెట్టాలి, సిల్వర్లో పెట్టాలి, రియల్ ఎస్టేట్లో పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టాలి. సో ప్రతి దాంట్లోని మనము మన అమౌంట్ని, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది డైవర్సిఫై చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ ద లాంగ్ టర్మ్. సో డోంట్ జస్ట్ గో బై ఇన్ఫ్లుయెన్సర్స్. సో అలాంటిది ఏదన్నా మీరు చూస్తూ ఉంటే ప్లీజ్ అన్ఫాలో చేయండి ఇన్ఫ్లుయెన్సర్స్ని. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్. ఓకే సార్. సార్ మ్యూచువల్ ఫండ్స్ బెటరా, లేదు ఒకటేసారి డిపాజిట్ చేస్తే బెటరా అంటే మీరు ఏది బెస్ట్ అని చెప్తారు? అగైన్ ఇందాక నేను చెప్పినట్టుగా రెండిటికి వేరే వేరే ఆన్సర్స్ ఉంటాయి. ఠీకే, మీరు అనేది లంసమ్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా ఒకేసారి, లేదు మంత్లీ ఎస్ఐపి చేస్తే బెటరా? దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్, కరెక్ట్? వెరీ గుడ్. సో ఇక్కడ అండ్ ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ కూడా ఇదే అనమాట. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకేసారి మనం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో, దట్ ఈస్ యువర్ పాస్ట్ ఎర్నింగ్స్. మీరు ఆల్రెడీ అర్న్ చేసిన అమౌంట్ని కొద్దిగా సేవ్ చేశారు. అది 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ₹1,00,000 కావచ్చు. దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, దట్ ఈస్ ద లంసమ్ అమౌంట్. ఠీకే. సెకండ్ వన్ ఎస్ఐపి, మంత్లీ ఇన్వెస్ట్మెంట్.
దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ఎర్నింగ్స్. మీకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, ఎవ్రీ మంత్ బిజినెస్ ఇన్కమ్ వస్తుంది, దాంట్లో నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనేసి అనుకున్నారు, దట్ ఈస్ ఎస్ఐపి, ఇట్ ఈస్ అ ఫ్యూచర్ ఎర్నింగ్స్. సో రెండు వేరు వేరు. మీ దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది అంటే డెఫినెట్గా లంసమ్ ఈజ్ అ బెస్ట్ ఆప్షన్, దెర్ ఈస్ నో డౌట్. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, హౌ లాంగ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్, 5 years, 10 years, 20 years, అది డిసైడ్ చేసుకోవాలి. 2 years. సో అది డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా వీ నీడ్ టు డైవర్సిఫై ద ఫండ్స్. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఎస్ఐపి, లంసమ్ కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ ఎస్టిపి, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మార్కెట్ వోలటైల్, ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే, లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్ అక్కడే ఉంది. సెన్సెక్స్ 85,000 దగ్గరనే ఉందన్నమాట. సో దెర్ ఈస్ నో చేంజ్. అంటే మార్కెట్ పడింది లేసింది, పడింది లేసింది, సో అగైన్ ఇట్ రీచ్ టు ద సేమ్ లెవెల్. సో ఈ వోలటైల్ మార్కెట్లో ఏమవుతుందంటే, మీకు ఎస్టిపి విల్ గివ్ ఏ వెరీ గుడ్ రిటర్న్స్. ఎస్టిపిలో ఏమవుతుందంటే, వీల్ ఇన్వెస్ట్ వాట్ ఎవర్ ద బల్క్ అమౌంట్ ఈస్ దేర్ ఇన్ వన్ లిక్విడ్ ఫండ్. అక్కడ నుంచి వేరే ఫండ్స్ కి మంత్లీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. ఇట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే సార్. సార్, ఇప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, సో ఎవరైతే ఉన్నారో, మీరు అన్నట్టు 2026లోనైనా బెస్ట్ ఉండాలి లైఫ్ అని చాలా మంది సో వెయిట్ చేస్తున్నారు. సో ఎస్ఐపి స్టార్ట్ చేద్దాం, సో 2026లో అనుకునే వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలంటారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ఏ కేవైసీ, నో యువర్ కస్టమర్ అంటారు. సో కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. దెన్ జనరల్లీ వీ సజెస్ట్ టు అప్రోచ్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ who can guide you. Okay. Way to invest, how to invest, వాళ్ళ గోల్స్ని బట్టి రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ హ్యావింగ్ ఏ చైల్డ్ ఎడ్యుకేషన్ గోల్, ఎన్ని ఇయర్స్లో కావాలి, 10 yearsలో కావాలి. సో దెన్ గోల్ని ఎలా డిజైన్ చేయాలో కూడా నేను చెప్తాను మీకు ఫస్ట్ బిఫోర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ఎ కిడ్, ఠీకే, మా పాప ఉంది, షీఈస్ 10 years old. అండ్ తనకి డ్రీమ్ ఉంది పైలట్ కావాలనేసి, ఠీకే. సో వెన్ షీ బికమ్స్ 18 ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, డిగ్రీ గురించి నాకు డబ్బులు కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఫిగర్స్. లెట్ us టేక్, దానికి పైలట్ అవ్వడానికి ఇప్పుడున్న ఖర్చు వచ్చేసి ఒక 50 lakhs అనుకోండి, 50, ఠీకే. 8 years తర్వాత పెరుగుతుందా అమౌంట్? పెరుగుతుంది, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది యాజ్ వీ నో. అండ్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ విల్ గ్రో, హయ్యర్ ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మినిమం నాకు ఒక 1 CR కావాలి అప్పటికి. నాకున్నది 8 years టైం ఉంది. సో నేను ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే 1 CR రీచ్ అవుతుందో చూసుకోవాలి. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్లాన్ యువర్ గోల్. దెన్ ఆ గోల్ రీచ్ అయ్యే వరకు యూ షుడ్ నాట్ టేక్ అవుట్ యువర్ మనీ. సో ఇది బెస్ట్ అన్నమాట. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ దే హ్యావ్ టు సిట్ విత్ అడ్వైజర్ ఆర్ సిట్ అలోన్ అండ్ డిసైడ్ వాట్ ఈస్ యువర్ గోల్. మీ రిటైర్మెంట్ గోల్ ఏంటిది, మీ చైల్డ్ ఎడ్యుకేషన్కి గోల్ ఏంటిది, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఏ వరల్డ్ టూర్ దానికి గోల్ ఏంటిది, ఇఫ్ యూ వాంట్ టు బై ఏ కార్ దానికి ఎంత కావాలి మీకు, ఆర్ ఎల్స్ ఇంటికి డౌన్ పేమెంట్కి కావాలి. సో వీ నీడ్ టు కీప్ అ గోల్ అండ్ వీ నీడ్ టు allocate the amount accordingly. గోల్ లేకుండా ఏ పని చేయలేం మనం, కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, ట్రావెల్ లాంటిదే. బస్ ఎక్కారు మీరు అండ్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ టికెట్, దెన్ వాట్ ద కండక్టర్ విల్ ఆస్క్? మనీ. ఎక్కడికి వెళ్ళాలి? ఠీకే, ఎక్కడికి వెళ్ళాలని చెప్తాడు కదా. సో ఎక్కడికి వెళ్ళాలంటే తెలియదు అంటే కాదు కదా. యూ షుడ్ డిసైడ్, ఐ వాంట్ టు గో టు గోదావరి కని, దెన్ ఐ నీడ్ టు దెన్ వెళ్ళి విల్ టెల్ దానికి ఇంత అవుతుందని చెప్తాడు. అలాగా మన గోల్ ఏంటిది మనం డిసైడ్ చేయాలి. డోంట్ ఇన్వెస్ట్ జస్ట్ లైక్ దట్. ఇఫ్ యూ ఇన్వెస్ట్ జస్ట్ లైక్ దట్, నో వేర్ యూ లెండ్. మన గోల్ రీచ్ అవ్వము, మధ్యలోనే ఆగిపోతాము, ఠీకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కినారు, కూర్చున్నారు, గోదావరికి వెళ్తున్నారు, యువర్ డెస్టినేషన్ ప్లేస్, ఠీకే. మధ్యలో బస్ పంక్చర్ అయింది, ఏం చేస్తారు? దిగి మళ్ళీ వేరే బస్ ఎక్కుతారా? లేదంటే ఆగి వెయిట్ చేసి అది రిపేర్ అయినాక మళ్ళీ వెళ్ళొచ్చు. సో దిస్ అప్స్ అండ్ డౌన్స్ విల్ కమ్.
ठीक है, ups and downs will come. Unless until you reach your goal, don't come out of it. ఓకే. మీరు మధ్యలో దిగిపోతే మధ్యలో దిగిపోతారు, బట్ మీరు ఆ జర్నీ కంటిన్యూ చేస్తేనే మీరు డెస్టినేషన్కి రీచ్ అవుతారు. అలాగనే మార్కెట్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ నడుస్తూనే ఉంటాయి బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్ అనేసి, దానికంటే ముందు రష్యా యుక్రెయిన్ వార్ అనేసి, దానికంటే ముందు కోవిడ్ అనేసి, దానికంటే ముందు జిఎస్టీ అనేసి, దానికంటే ముందు మన డిమానిటైజేషన్ అనేసి. సో ఎవ్రీ టైమ్ దిస్ ఛాలెంజెస్ విల్ కమ్. మార్కెట్ పడుతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది, మార్కెట్ పడుతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది. సో యూ షుడ్ హ్యావ్ దట్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూ విల్ క్రియేట్ వెరీ గుడ్ వెల్త్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. సో బెస్ట్ వెల్త్ ఉండాలంటే పేషెన్స్ అవసరం. పేషెన్స్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ఈ మూడు ఉంటే దెన్ నోబడీ కెన్ స్టాప్ యూ టు క్రియేట్ వెల్త్. ఓకే సార్, చాలామంది కూడా ఎస్ఐపి చేస్తున్నాం కానీ ఎలాంటి బెనిఫిట్ ఉండట్లేదు అనేసి చాలామంది అంటూ ఉంటారు. వెరీ ట్రూ. బట్ మంచి బెనిఫిట్ ఉండాలి, లేదు ఆ బెనిఫిట్ ఎందుకు రావట్లేదు అనే రీజన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఎస్ఐపి చేసేటప్పుడు నేను ఇందాక అన్నట్టుగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే దే విల్ ఫాలో ద ఇన్ఫ్లుయెన్సర్స్. దే లిజన్, ఈ ఫండ్ బాగుంది, ఈ ఫండ్ బాగుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో ఎస్ఐపి చేయండి అనేసి. ఆ ఫండ్ బాగుండొచ్చు, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దే ఆర్ రాంగ్ అనేసి అనట్లేదు. ఎవ్రీ టైమ్ దే ఆర్ రాంగ్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ రైట్. బట్ ఆ ఫండ్ మీకు కరెక్ట్ సూటబుల్ ఫండా కాదా? దెర్ ఆర్ మోర్ దెన్ 1600 మ్యూచువల్ ఫండ్స్ ఆర్ దేర్. సో ఈ 1600 మ్యూచువల్ ఫండ్స్లో ఏ ఫండ్ మీకు కరెక్ట్ ఫండ్, సూటబుల్ ఫండ్ మీ గోల్కి అనేసి మనం చూసుకోవాలి. సో అకార్డింగ్లీ వీ నీడ్ టు ఇన్వెస్ట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ వెనెవర్ వీ మీట్ ద క్లయింట్స్, మేము క్లయింట్స్ని కలిసినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. 10 yearsకి గోల్ ఉంది, 15 yearsకి గోల్ ఉంది, 20 yearsకి గోల్ ఉందని చెప్తారు. బట్ మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు, మార్కెట్ పడిపోయినప్పుడు ఏంటంటే దే విల్ బికమ్ ప్యానిక్. ఓకే, నేను ఫండ్ చూసేసాను, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం 10 years తర్వాత కావాలన్నారు కాబట్టి నేను దాని ప్రకారమే ఫండ్ తీసుకున్నాను. బట్ వాళ్ళు 1 year తర్వాత, 2 years తర్వాత మార్కెట్ పడిపోయింది, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా మైనస్లో ఉంది, ఎస్ఐపి బాగాలేదు అనేసి ఫీల్ అవుతారు. దిస్ ఇస్ అ హై రిస్క్ ఫండ్లో ఏం జరుగుతుందంటే హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ ఉంటుంది. ఠీకే, హై రిస్క్ ఎప్పుడు ఇనీషియల్ ఇయర్స్లో యూ మే సీ మైనస్ ఆల్సో బికాస్ దే ఆర్ అగ్రెసివ్గా గ్రో అయ్యే కంపెనీస్ అనమాట. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ గివ్ 5+ years, 7+ years, 10+ years, definitely you will create a very good wealth in that funds. Okay. So I'll tell one more example. ఒక 60 years old age person ఉన్నారు. He is having a requirement of monthly income. ఓకే, ఠీకే. సో ఆయనకు నేను అప్పుడు హై రిస్క్ తీసుకోలేను నేను, ఎందుకంటే రిక్వైర్మెంట్ ఎవ్రీ మంత్ ఉంటుంది, ఎప్పుడన్నా కావచ్చు, 5 years తర్వాత రావచ్చు, 2 years తర్వాత రావచ్చు, కాబట్టి ఐ కెన్ నాట్ టేక్ అ హై రిస్క్ ఫండ్. ఠీకే. ఇంకోటి, యంగ్ పర్సన్ హూ హెస్ స్టార్టెడ్ హిస్ కెరియర్ అట్ ద ఏజ్ ఆఫ్ 20-25 అండ్ ఈజ్ వాంట్ టు రిటైర్ ఫర్ ఆఫ్టర్ 45 years, అంటే ఇంకో 20 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవుతున్నాడు. ఫర్ దెమ్ ఐ కెన్ టేక్ అ హై రిస్క్ ఫండ్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ చేంజ్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఫండ్ పర్ఫార్మెన్స్. ఎస్, మీరు అన్నట్టుగా ఇనిషియల్ క్వశ్చన్ వాజ్ గుడ్. యూ నీడ్ టు ట్రాక్ వెదర్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ అ రైట్ ఫండ్, రైట్ ఏఎంసీ, ఫండ్ మేనేజర్, ఇవన్నీ చూసుకోవాలి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ దెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ దెన్ ప్లీజ్ కంటిన్యూ విత్ దట్ ఫండ్. అదర్వైజ్ యూ నీడ్ టు చేంజ్ ద ఫండ్ విత్ ద అడ్వైస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సార్, ఇప్పుడు చాలా మంది కూడా మాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అనేసి ట్రై చేసే వాళ్ళు ఉంటారు. బట్ అక్కడి వరకు వెళ్ళకుండా ఏదో నార్మల్గా కొన్ని జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు, లేదు ఇంకా వాళ్ళకంటే కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకి కూడా ఉంటుంది, మేము కోటీశ్వర్లు అవ్వాలి, సో మా దగ్గర కూడా ఇంత డబ్బు ఉండాలి, కొన్ని కోట్లు ఉండాలి అనేసి, అట్లీస్ట్ కొన్ని కోట్లు కాకపోయినా 1 కోటి రూపాయలైనా ఉండాలనేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ప్లానింగ్ ఎలా ఉండాలంటారు? వాళ్ళకి ఏం చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది కోటీశ్వర్లు, ఇప్పుడు కోటీశ్వర్లు ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ 10 years దానికి కూడా వాల్యూ ఉండదు. ఠీకే. వెన్ ఐ వాస్ ఇన్ మై చైల్డ్హుడ్ లక్షాధికారి అంటుండే, అవునా, లక్షాధికారి కావాలనేసి. ఇప్పుడు కోటీశ్వర్లు కావాలంటున్నారు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత కోటీశ్వర్లు కూడా
వాల్యూ ఉండదు, అవును. దేర్ ఈజ్ నో వాల్యూ ఫర్ మనీ అనమాట. కాకపోతే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ప్లాన్ దేర్ ఫైనాన్సెస్ ప్రాపర్లీ. మేము జనరల్గా చెప్తుంటాము 50-30-20 రూల్ అనేసి. అంటే 50% యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ యువర్ బేసిక్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ ఒక 40,000 రూపీస్ 50,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు అంటే 25,000 రూపాయలు మీ బేసిక్ నీడ్స్కి వెళ్ళాల్సిందే. ఠీకే, అది హౌస్ రెంట్ కావచ్చు, గ్రాసరీ కావచ్చు, బేసిక్ నీడ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. 30% యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ యువర్ వాంట్స్, ఓకే, షాపింగ్, బుక్స్, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ కోర్స్ టు అప్గ్రేడ్ యువర్ కెరియర్. సో ఇలాంటి వాటికి వాడాలి. 20% హ్యాస్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఖచ్చితంగా అది ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మినిమం 20% అయితే దానికి కేటాయించాల్సిందే. ఫర్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్. అండ్ అగైన్ కమింగ్, ఇట్ ఈస్ ద సేమ్ రూల్ ఫర్ ఎవ్రీ వన్ అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ వచ్చేసి ఒక 2 lakhs ఉంది, దెన్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మినిమం 30-40%. ఓకే, ఎలా అయితే మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుందో మీ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి కదా, మీ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది కదా. సో దాన్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. అందరికీ ఒకే రూల్ కాదు, బట్ బేసిక్ మినిమం ప్రిన్సిపల్ ఇస్ దిస్ 50-30-20. 50% basic needs, 30% of wants, and 20% is investments. By doing this, if you do for a long term, you can become a crorepati. Just I'll tell again, if you can invest 2,000 rupees per month for 30 years, you will become a crorepati. ఓకే. సో ఇది విన్న తర్వాత అందరు షాక్ అవుతారేమో, జస్ట్ 2,000 మంత్లీ అనేసి. బట్ రియల్గానే సో మీరు కూడా చేయాలి అనుకుంటే ఒకసారి ఈ సార్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి సార్. అండ్ చాలామంది కూడా 20 years తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. 20 years 30 years సో అప్పుడు వస్తుంది కదా, అప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి సో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ 20 years ఆగలేం మేము, మాకు ఒక 10 yearsలోనే రావాలి, లేదు 5 yearsలోనే రావాలి అనేసి చాలా మంది చూస్తున్నారు కదా. సో ఎక్కువ పేషెన్స్ ఎవరు ఉండట్లేదు, అప్పటి వరకు మనం ఉంటామా అన్న స్టేజ్లో కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళ కోసం బెస్ట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మ్యూచువల్ ఫండ్స్లో? మ్యూచువల్ ఫండ్స్లో టైం ఒకటేమా. ఓకే, ఠీకే, మీరు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారు అనే దానికంటే కూడా ఎంత లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్ వర్క్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఎస్, మీరు అన్నట్టుగా ఈ షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించాలి, వెల్త్ క్రియేట్ చేయాలనేసి చాలామంది డబ్బులు పోగొట్టుకునే వాళ్ళే ఉన్నారు. ఠీకే, డబ్బులు రావు. ఇంకోటి మాట మీరు అన్నారు, అప్పటి వరకు ఉంటామా. సి ఎట్ ద ఏజ్ ఆఫ్ 50-60 ఏం జరగకుండా పోయారనుకో హ్యాపీ, బట్ అనుకోకుండా బతికితే హౌ యుల్ సర్వైవ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. కరెక్ట్. అండ్ ఇప్పుడు ఉన్న మెడికల్ అడ్వాన్స్మెంట్, రాబోయే కాలంలో మెడికల్ అడ్వాన్స్మెంట్ అయితే ఉందో, దే విల్ నాట్ అలౌ ఎ హ్యూమన్ టు డై. మెడిసిన్ ఇచ్చి మిమ్మల్ని బతికిస్తూనే ఉంటారు, చావనియరు. ఠీకే. So this is how World Health Organization is also telling, మన life expectancy is growing. It is going beyond 80 years. You are going to live beyond 80 years. Unexpectedగా చనిపోతే హ్యాపీ, there is no doubt. But అనుకోకుండా బతికే ఉన్నారనుకోండి, then how you will survive? We need to have the plan for this thing also, correct? Yes, sir. So అందుంచి will tell you should have your before doing investments you should have your health insurance also. ఓకే, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అనుకోకుండా ఇప్పుడు రోగాలతో బతకాలంటే హౌ యూ విల్ పే? అగైన్ యూ నీడ్ టు టేక్ యువర్ సేవింగ్స్. ఆ సేవింగ్స్ తీసే కంటే ముందు మీ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇట్ విల్ సేఫ్ గార్డ్ యువర్ సేవింగ్స్. హెల్త్ ఇన్సూరెన్స్ దేనికి పనికి వస్తుంది అంటే నాట్ ఓన్లీ ఫర్ ద హాస్పిటలైజేషన్ బిల్స్, ఇట్ విల్ బీ అది ఎలా అంటే ఒక మన రక్షణ కవచం లాగా ఉంటుంది మన సేవింగ్స్కి. లేదంటే ఫస్ట్ మనం ఏం తీస్తాం, సేవింగ్స్ నుంచి డబ్బులు తీయాల్సిందే. సో ఇన్నేళ్ళ నుంచి మన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయండి మీరు. ఓకే సార్. సార్ ఇప్పుడు మన దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయనంటే దానికి డెఫినెట్గా మనం ట్యాక్స్ పే చేయాలి. కరెక్ట్. సో అలానే మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ ఎలా ఉంటుంది,
ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ట్యాక్స్ ఎలా ఉంటుంది, లేదు ట్యాక్స్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? గ్రేట్ క్వశ్చన్. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మన దగ్గర ఒక బల్క్ అమౌంట్ రెడీ అయిపోతుంది, వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎలా ఉంటుందంటే అక్కడ 2 ఛాలెంజెస్ మెయిన్లీ వాట్ ఐ కెన్ సీ. ఠీకే, ఒకటి రిటర్న్స్ వైజ్ విల్ గెట్ అరౌండ్ 6 to 7% రిటర్న్స్ మాత్రమే వస్తుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు ఇన్ఫ్లేషన్ ఆర్ లెస్ దెన్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఠీకే. సెకండ్ థింగ్ వచ్చేసి మనకైతే రిటర్న్స్ ఇంట్రెస్ట్ వస్తుందో దాని మీద యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మనకు ట్యాక్స్ పడుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ బ్రాకెట్ ఆఫ్ 10%, ఇట్ విల్ బి 10%. ఇఫ్ ఇట్ ఆర్ ఇన్ 30% ట్యాక్స్ బ్రాకెట్, 30% పడుతుంది అనమాట. సో ట్యాక్స్ తీసేసిన తర్వాత యూ విల్ బీ గెటింగ్ ఎ లెస్ దెన్ 6-7% లోపే మీకు రిటర్న్స్ వస్తాయి, యాక్చువల్ రిటర్న్స్, రియల్ రిటర్న్స్ అంటారు దాన్ని. వెన్ కమింగ్ టు ద మ్యూచువల్ ఫండ్స్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ రెగ్యులర్ ఇన్కమ్, ఠీకే, 1 కోటి రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 50,000-60,000 రూపాయలు మీరు తీసుకోవచ్చు. ఓకే, ఈ నెలకు 50,000-60,000 రూపాయలు మీరు తీసుకుంటున్నారంటే సంవత్సరానికి ఎంత తీసుకుంటున్నారు? 50,000 చొప్పున అంటే 6 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఈ 6 లక్షలలో మీకు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఉంటుంది, మీ పెట్టుబడి ఉంటుంది, దాంట్లో రిటర్న్స్ ఉంటుంది. ప్రాఫిట్ అయితే ఉంటుందో ఆ ప్రాఫిట్ల నుంచి 1,25,000 రూపాయలు ఎగ్జంప్షన్, బ్యాలెన్స్ ఇదనే మీకు 12.5% ట్యాక్స్ పడుతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు రెడ్యూస్ యువర్ ట్యాక్సెస్. యూ కెన్ పే వెరీ లెస్ ట్యాక్సెస్ బై ఆప్టింగ్ మ్యూచువల్ ఫండ్స్. సో అలా అండ్ మన వెల్త్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది, మన వెల్త్ పెరుగుతూ ఉంటుంది, రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, అండ్ ఇఫ్ వీఆర్ పేయింగ్ ఆల్సో వీఆర్ పేయింగ్ ఏ వెరీ మినిమల్ ట్యాక్సేషన్. సో ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఇఫ్ దాని గురించి అగైన్ ఐ టెల్, ప్లీజ్ కన్సల్ట్ ఫైనాన్షియల్ ప్లానర్ అడ్వైజర్ సో దట్ హీ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ నీడ్. ఓకే సార్, ఇప్పుడు చాలామంది కూడా మనీ ఇన్వెస్ట్ చేయండి, సో మనం టీవీ యాడ్స్ చూసినా కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి బెస్ట్ వెల్త్ కోసం అనేసి చెప్తూ ఉంటారు. అండ్ మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెస్ట్ వెల్త్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. బట్ ఎప్పుడు మనీ తీసుకోవాలి, ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి? సో ఈ క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. ఓకే, ఇన్వెస్ట్ చేస్తాం కరెక్టే, ఎన్ని ఇయర్స్ తర్వాత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ మా. దీనికి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. పాలు ఎంతసేపు ఉడకబెట్టాలి? ఒక 10 to 15 minutes. 10 to 15 minutes. ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు పాయసం ఉండాలంటే ఒక 30 minutes. 30 minutes. దాన్ని మీగడ రావాలి, దాని నుంచి కోవా తీసుకోవాలంటే 40 minutes అనుకోండి, మోర్ దెన్ 1 hour. అంటే ఇక్కడ ఏంది, డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ మిల్క్, మీరు తాగాలనుకుంటే ఒక 5 minutes 10 minutes కాగబెడితే సరిపోతుంది, ఠీకే. అదే మీరు పాయసం చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది. అలాగా మీ రిక్వైర్మెంట్ ఏంటిది, గోల్ ఏంటిది? మీకు గోల్ ఉంది, నెక్స్ట్ 5 yearsలో కార్ తీసుకోవాలి, దెన్ దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయండి. వన్స్ యూ రీచ్ యువర్ గోల్, అంటే దానికి ఎంత కావాలి, ఒక 10 లక్షలు కావాలి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వన్స్ యూ రీచ్ 10 lakhs యూ విత్డ్రా ఎట్ దట్ టైం. బిఫోర్ రీచింగ్ ద గోల్ డోంట్ ఈవెన్ థింక్ టు విత్డ్రా ద మనీ. రిటైర్మెంట్కి నాకు ఒక 5 కోట్లు కావాలి, ఠీకే. దెన్ వన్స్ యూ రీచ్, దానికి ఎంత టైం ఉంది, 20 years ఉందా, 25 years ఉందా, 15 years ఉందా, ప్లాన్ అకార్డింగ్లీ, ఇన్వెస్ట్ అకార్డింగ్లీ. వన్స్ యూ రీచ్ దెన్ యూ కెన్ రెడీమ్ ద మనీ. మనకి ఇంటికి కావాలి, ఇంటి డౌన్ పేమెంట్కి కావాలి, 1 కోటి రూపాయల ఇల్లు, 20 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలనుకుంటున్నాము. సో వన్స్ యూ రీచ్ యువర్ గోల్ ఆఫ్ 20 lakhs దెన్ యూ విత్డ్రా ద మనీ. సో మనము ఆ డెస్టినేషన్ రీచ్ అయినాకనే దాన్ని రిడెంప్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. యూ విత్డ్రా ద మనీ వెన్ ఎవర్ యూ రీచ్ యువర్ గోల్. ఓకే సార్, ఇప్పుడు చాలామంది కూడా ఓకే ఇన్వెస్ట్ చేసిన మనీ ఉంది కదా, సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తీసుకోవచ్చు అనేసి చాలామంది అనుకుంటారు. సరే, ఇప్పుడు బ్యాంక్లో మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తే మనకు అవసరం ఉన్నప్పుడు, మనకు నీడ్స్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. బట్ ఎస్ఐపి స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక 40 lakhs వరకు అయ్యాయి అనుకోండి, ఒక 20 lakhs కావాలి, నీడ్ ఉంది, బట్ ఇంత సడన్ గా మనం విత్డ్రా చేసుకోవచ్చా, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అంటే? గుడ్ క్వశ్చన్ మా. ఎస్, ఇక్కడ యూ హ్యావ్ అగైన్
two different options. One, yes, you can withdraw the money, వాట్ ఎవర్ మీకు 10 lakhs కావాలన్నా 20 lakhs కావాలన్నా అది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 40 lakhs 50 lakhs అయితే కార్పస్ క్రియేట్ అయిందో దాంట్లో నుంచి మీరు ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు. విత్ ఇన్ 3 working days మీ అకౌంట్కి డబ్బులు వచ్చేస్తాయి. దట్ ఈస్ ద ఆప్షన్ 1. ద ఆప్షన్ 2 అండ్ విచ్ ఇస్ ద బెస్ట్ ఈస్ యూ కెన్ టేక్ ఎ లోన్ ఆన్ యువర్ మ్యూచువల్ ఫండ్స్. యూ కెన్ టేక్ ఎ లోన్ ఆన్ యువర్ మ్యూచువల్ ఫండ్స్. 40 లక్షల రూపాయలు మీరు అన్నట్టుగా 40 లక్షల రూపాయలు మీ దగ్గర ఇప్పుడు వెల్త్ క్రియేట్ అయింది, మీకు ఒక 20 లక్షలే కావాలి. హ్యాపీలీ యూ కెన్ టేక్ ఎ లోన్ అండ్ విత్ ఇన్ 5 to 6 hours ద అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. సో లోన్ ఆప్షన్ కూడా ఉంది. లోన్ ఆప్షన్ కూడా ఉంది అండ్ ఇట్ ఈస్ ఓన్లీ 10.5% ఇంట్రెస్ట్ మాత్రమే. మీకు అక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. 1 year 3 years ఎప్పటివరకు మీరు లోన్ కట్టుకోవచ్చు. అండ్ మీకు ఎంత అవసరం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 20 లక్షల రూపాయలు తీసుకున్నారు, నెక్స్ట్ మంత్ ఒక 2 లక్షలు వచ్చింది, రీపే చేసేయండి. యూ నీడ్ టు పే ద ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ 18 lakhs ఓన్లీ. అండ్ ఇక్కడ పార్ట్ పేమెంట్ ఛార్జెస్ కూడా ఏమి ఉండదు, ఫోర్ క్లోజర్ ఛార్జెస్ ఏమి ఉండదు. ఓన్లీ 1000 rupees ప్రాసెసింగ్ ఫీజ్ మాత్రమే ఉంటుంది స్టార్టింగ్లో. దట్ ఈస్ హౌ సింపుల్ ఇట్ ఈస్. ఇది చాలా మందికి తెలియదు, లోన్ కూడా తీసుకోవచ్చా అనేసి. దానివల్ల ఏమవుతుందంటే మీరు లోన్ రీపే చేసినప్పుడు ఆ పీరియడ్లో కూడా మీ వెల్త్ క్రియేట్ అయితేనే ఉంటుంది. ఇట్స్ లైక్ సేమ్ గోల్డ్ లోన్. ఇవాళ 1,00,000 రూపాయలు తులం ఉంది, నేను లోన్ తీసుకున్నాను, రేపటి నాటికి ఇది గోల్డ్ వాల్యూ పెరిగిందంటే అది 1,00,000 రూపాయలు 1,20,000 కూడా అయితే 1,40,000 కూడా అవుతుంది కదా, వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. నేను రీపే చేస్తే గోల్డ్ నాకు వచ్చేస్తుంది. సేమ్ మేనర్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ మోర్ సిస్టమేటిక్ అండ్ ఒక ప్రాసెస్లో ఉంటుంది అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్లాన్స్ అయితే బెస్ట్ అనేసి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీరు కూడా చూసారు కదా, చాలామంది ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు, బట్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది సార్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.